అభి అభి అమ్మ అభి 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 అమ్మ లేమ్మా అభి 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 అమ్మ అభి ఇంకా ఆలస్యం చేయకూడదు, హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మా అభి అభి లేమ్మా, లేకు, నేనున్నానమ్మా. ఓయ్ సరోజిని, సరోజిని నిన్నే. ఆగు. త్వరగా పదండి. ఏంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అలా దూసుకుపోతున్నావు? కూతురు దగ్గరికి వెళ్తున్నావు అనేసరికి కంగారుగా పరిగెడుతున్నావా ఏంటి? ఊరుకోండి, మీకు రోడ్డు మీద కూడా పరాచకాలు ఎక్కువైపోయాయి. ఇంటి దగ్గర పనిచేయటానికి మోకాళ్ళు అరిగిపోతున్నాయని రోజుకు 30 సార్లు చెప్తావు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు గుర్తు రావడం లేదా? సర్లేండి, మీరన్నది కూడా నిజమే. అభిని ఎప్పుడు చూస్తానా అని మనసు ఆరాటపడుతుంది. మనసులో ఉన్న ఆరాటం అరికాళ్లలోకొచ్చింది. అందుకే నా నడకలో వేగం పెరిగింది. కూతురంటే ఎంత ప్రేమో. సరే పద. అమ్మా అభి, అమ్మా అభి, అభి, అమ్మా అభి. వదిన గారు ఎలా ఉన్నారు? ఎవరూ కనిపించట్లేదు. ఇంట్లో ఎవరూ లేరా అండి? వదిన గారు, అభి ఎక్కడా? అభి ఎక్కడున్నావమ్మా? అమ్మా అభి, ఏమ్మా అభి కనిపించట్లేదు? వదిన గారు, అభి కనిపించట్లేదేంటి? అల్లుడు గారు అభి కలిసి బయటికి వెళ్లారా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? బావున్నారా? అల్లుడు గారు, అమ్మాయి ఎక్కడా? రూమ్లో ఉందా? అభి రూమ్లో లేదు. మరెక్కడుంది? వంటగదిలో ఏమైనా ఉందా? ఉండండి, వెళ్ళి పలకరించొస్తాను. అభి వంటగదిలో కూడా లేదు. పోనీ పెరట్లో ఏమైనా ఉందా? వెళ్ళి చూసొస్తాను. ఆగు సరోజిని. ఆగండి,
ఆ పెరట్లో కూడా చూసొస్తాను. ఆగు సరోజిని, అభి పెరట్లో కూడా ఉండదు. నువ్వు ఇల్లంతా వెతికినా అభి నీకు కనపడదు. ఏమైంది అల్లుడు గారు? వదిన గారు, మీరైనా చెప్పండి, అభి ఎక్కడా? లేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. రాహుల్తో ఏర్పడిన బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయింది.